ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని స్టడీ చేద్దాం. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మనము సత్యాన్వేషణ చేద్దాము, సత్యమును అన్వేషించుదాము. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనము సత్యమును వెతుకుదాము, సత్యమును మనం పరిశోధన చేద్దాము. ట్రూత్ సీకర్స్ కన్వెన్షన్, సత్యాన్వేషణ సభ. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మనం అనేకమైన సత్యములను, బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన విషయాలను మనం స్టడీ చేస్తూ ఉన్నాము. అదే క్రమంలో ఈరోజు మనం మరొక విషయాన్ని మనం స్టడీ చేద్దాము. మరొక విషయాన్ని స్టడీ చేస్తూ మనం ఈ సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమంలో ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. మనము సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనము పునాది, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పునాది అనే అంశమును స్టడీ చేశాము. అంతేకాదు ఆ పునాది అనేటువంటి పుస్తకంలో ఉన్న అనేకమైన టాపిక్స్ని లెసన్స్ వైజ్గా మనం స్టడీ చేసాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినమున మనము సంతోషము అనేటువంటి అంశమును స్టడీ చేద్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మనం సంతోషంగా ఉండాలి, అది దేవుని చిత్తము అన్నమాట. సంతోషముగా ఉండాలి. వీ హ్యావ్ టు బి హ్యాపీ. సంతోషముగా ఉండడానికి మనకు దేవుడు ఎన్నో మేలులను చేశాడన్నమాట. దేవుని పిల్లలు సంతోషముగా ఉండడం దేవునికి ఘనత, మహిమ, దేవునికి మహిమ అన్నమాట. దేవుని పిల్లలు సంతోషంగా ఉండడం దేవునికి మహిమ అన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. అదే క్రమంలో మనం ఒక వాక్య భాగమును చదువుదాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనమును చదువుదాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధ ఆత్మదేవ మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా దిగి వచ్చి చదవబడిన లేఖన భాగం ద్వారా మీరు వారితో మాట్లాడి మమ్మల్ని దర్శించి కృప చూపి నడిపించమని సర్వశక్తుడైన యేసు నామములో అడిగి పెట్టుకొచ్చాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు వివరించేటువంటి అత్యద్భుతమైనటువంటి విషయము, మనం సంతోషము, ఆత్మఫలమును మనము కలిగి ఉండాలి, సంతోషముగా ఉండాలి. ఈ సమాజము, ప్రస్తుత సమాజములో ఉన్నటువంటి ప్రజలు భిన్నమైన వర్గములు, భిన్నమైనటువంటి సమూహాలుగా ఉన్నారు అన్నమాట. ప్రస్తుత సమాజము చాలా వర్గాలుగా విభజింపబడి ఉన్నది అన్నమాట. అనేకమైన వ్యాపార సంస్థలు, రాజకీయ సంస్థలు, మత సంస్థలు, అలాగూ భిన్నమైనటువంటి సాంస్కృతిక సంస్థలు, భాషా సంస్థలు, అలా భిన్నమైనటువంటి సంస్థలుగా, వ్యవస్థలుగా అంతా విభజింపబడి ఉన్నది అన్నమాట. అయితే ఒక్కొక్క సంస్థ యొక్క సంతోషము ఒక్కొక్క విధముగా ఉంటుందన్నమాట. కూర్చోవాలి, కింద కూర్చోండి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్క విధమైనటువంటి సంతోష కారణము ఉంటుందన్నమాట. మనకు కుల వ్యవస్థ ఉన్నది. క్రైస్తవ సమాజంలో డినామినేషన్ వ్యవస్థ, అది కూడా అలాంటిదే, కుల వ్యవస్థ లాంటిది. అటు వెళ్ళి కూర్చోపు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి
దేవుని యొక్క ఆశ ఆయన పిల్లలు సంతోషముగా ఉండాలి. అయితే ఈ సంతోషం అనేది విభజింపబడింది అన్నమాట. ఒక్కొక్క వర్గము యొక్క ఆనందము, సంతోషము ఒక్కొక్క విధముగా ఉన్నది అన్నమాట. అయితే మనము సంతోషంగా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేమిటి అంటే, మనం సంతోషంగా ఉండాలి అంటే మన నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. కొంతమందికి ధనము సంపాదించడం, డబ్బులు సంపాదించడం అనేది వారి యొక్క ప్రధానమైనటువంటి నమ్మకం అన్నమాట. డబ్బు ద్వారా మనం సంతోషంగా ఉంటాము అనేది వారి నమ్మకం. కాబట్టి డబ్బులు సంపాదించితే వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారు అన్నమాట. డబ్బులు సంపాదించడం ముఖ్యము కాబట్టి డబ్బులు సంపాదన వస్తే చాలా సంతోషంగా ఉంటారు. అలాగే కొంతమంది పదవులు సంపాదిస్తే సంతోషం అన్నమాట. పదవి వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంటారు. పదవుల సంపాదన చాలా సంతోషం. కొంతమంది ఆస్తుల సంపాదన, పిల్లల సంపాదన, ఇలాగ వారు చేసే వ్యాపారం ఏదైతే ఉన్నదో, అటు వెళ్ళి కూర్చోబో కవిత, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అయితే కొంతమంది వ్యక్తుల యొక్క సంతోషము వారు సంపాదించేటువంటి సంపాదన ఏదైతే ఉన్నదో దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రోడక్ట్ బాగా అబండెంట్గా, సమృద్ధిగా వారి దగ్గరికి వచ్చిందంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అన్నమాట. బట్టలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఆ ఫ్యాక్టరీలో బట్టలు చాలా నాణ్యత కలిగి బాగా ఉత్పత్తి అవుతుందనుకోండి, ఆ బట్టలు ప్రోడక్ట్ని బట్టి వారు చాలా, వస్త్రాలను బట్టి వారు చాలా సంతోషంగా ఉంటారు అన్నమాట. ఒక అరటి తోట ఉన్నది, ఆ అరటి తోట పండించేటువంటి ఆ రైతుకు మంచి అరటి గెలలు బాగా వచ్చాయనుకోండి, చాలా సంతోషంగా ఉంటాడు అన్నమాట. అలాగూ ఒక్కొక్కరిది ఒక్కొక్క సంతోష కారణము అన్నమాట. ఒక్కొక్క పని చేసేటువంటి వ్యక్తులకు వారి సంతోష కారణం ఒక్కొక్క విధముగా ఉంటుంది. వారి నమ్మకం వేరు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి నమ్మకం అన్నమాట. అదే కుల వ్యవస్థ ఉందనుకోండి, వారి కులం ఏదైతే ఉన్నదో ఆ కులపు వాళ్ళు సంతోషంగా ఉంటే వారికి సంతోషం కలుగుతుంది అన్నమాట. మా కులం వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, బాగున్నారు కనుక మాకు చాలా సంతోషం. మా కులం వాడు బాగుంటే నాకు సంతోషము అనేటువంటి సంతోష కారణము ఉన్నది అన్నమాట. మన దేశంలో ఆర్థికంగా తక్కువ వాళ్ళు, ఆర్థికంగా బడుగు వర్గాల వాళ్ళు అంతగా సంతోషంగా లేరన్నమాట. ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు బాగా సంతోషంగా ఉన్నారు అన్నమాట. రాజకీయ పదవులు, సామాజిక పదవులు, వ్యాపార సంస్థలు బాగా ఉన్నవాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అన్నమాట. మన దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన సమస్య కుల వ్యవస్థ అన్నమాట. ఈ కుల వ్యవస్థ అనేది మను ధర్మశాస్త్రం ప్రకారం, మాట్లాడకండి, ఈ కుల వ్యవస్థ అనేది మను ధర్మశాస్త్రము ప్రకారము విభజింపబడింది అన్నమాట. మను ధర్మశాస్త్రం ఆధారంగా కుల వ్యవస్థ అనేది ఏర్పడింది. అలా ఏర్పడినటువంటి ఆ వ్యవస్థలో కొన్ని బడుగు వర్గాల వారు, బలహీన వర్గాల వారు ఉన్నారన్నమాట. వారికి ఈ విధానము ఏదైతే విభజింపబడి ఉన్నదో ఆ విధానము వారికి అంతగా సంతోషాన్ని ఇవ్వలేదన్నమాట. అలా విభజింపబడిన మను ధర్మశాస్త్ర ప్రకారం విభజింపబడినటువంటి విధానము నచ్చి దాంట్లో సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నమాట. ఆ విధానం నచ్చక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అది సంతోషంగా లేదు. కొంతమందికే సంతోషం, కొంతమందికి సంతోషంగా లేదు అన్నమాట.
అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి సంతోష కారణము. అదే మతాలనుకోండి, ఎవరి దేవుడు వారి గొప్ప అనేటువంటి భావం కలుగుతుంది, అప్పుడు వారు సంతోషంగా ఉంటారన్నమాట. వారి సంతోష కారణం వేరు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి సంతోష కారణము అనేది ఉన్నది అన్నమాట. సంతోషముగా ఉండాలి, సంతోషముగా ఉండాలి. అయితే ప్రజలలో, సమాజంలో ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క సంతోష కారణము అన్నమాట. చదువు బాగా వచ్చిందనుకో, ర్యాంకులు బాగా వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఆ ర్యాంకు వచ్చిన ఆ సంస్థకు చాలా సంతోషము, ఆ ర్యాంకు వచ్చిన వాళ్ళకు చాలా సంతోషం అన్నమాట. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతోష కారణము అనేది ఉన్నది. వారి విశ్వాసము ఆధారంగా, వారి నమ్మకము ఆధారంగా వారికి సంతోష కారణము అనేది ఉన్నది అన్నమాట. అయితే విలువలు అనేవి, ఎమోషన్స్ అనేవి, మనకున్న భావోద్వేగాలు, మన ఎమోషన్స్, భావోద్వేగాలు అనేవి, బాబు మాట్లాడకండి అయ్యా, మన భావోద్వేగాలు అనేవి, ఎమోషన్స్ అనేవి మన నమ్మకము ఆధారముగా ఉంటాయి అన్నమాట. మనం ఏది నమ్ముతున్నామో ఆ నమ్మకము ఆధారముగా మనకు సంతోషము అనేది ఉంటుంది అన్నమాట. మనం ఏమి నమ్ముతున్నామో జాగ్రత్తగా మనము చూసుకోవాలి. మనం ఏమి నమ్మాలి అట? సత్యమును నమ్మాలి. ఏదైతే సత్యం ఉన్నదో ఆ సత్యమును మనము నమ్మాలి. కానీ మనకు నచ్చిన దానిని, మనకు వచ్చిన దానిని నమ్మి సంతోషపడడం అనేది సరైన విధానము కాదు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది అన్నమాట. మనకు నచ్చింది నమ్మడం కాదు, సత్యమైన దానిని మనము నమ్మాలి. మనకు నచ్చింది నమ్మడానికి మనకు స్వేచ్ఛ ఉన్నది, దానిని మత స్వేచ్ఛ అంటారు. మనకు నచ్చింది నమ్మొచ్చు, అది మత స్వేచ్ఛ అవుతుంది. కానీ సత్యమైన దానిని నమ్మాలి, అది సత్యదేవుడు చెప్పేటువంటి విషయం అన్నమాట. సత్యాన్వేషణ అనే ఈ కార్యక్రమంలో మనం సత్యమైన దానిని వెదకి ఆ సత్యమును నమ్మాలి. మనకు నచ్చింది నమ్మడం కాదు, మనకు వచ్చింది నమ్మడం కాదు, సత్యమైన దానిని మనం నమ్ముదాము అనే భావముతోటి ప్రారంభించబడినటువంటి కార్యక్రమము సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమము అన్నమాట. సత్యమైన దానిని మనం నమ్ముదాము. సమాజంలో అన్ని భిన్న వర్గాలుగా విభజింపబడి కల్లోలము, సామాజిక అనిశ్చితి ఏర్పడడానికి కారణము ఎవరి నమ్మకాలు వారివి, ఎవరికి నచ్చింది వాళ్ళు నమ్ముతున్నారు. సత్యమైన దానిని నమ్మాలి అనేటువంటి ఒక కొలత అనేది లేనప్పుడు సమాజంలో ఇలాంటి అనిశ్చితి ఏర్పడుతుంది అన్నమాట. మనము నమ్మవలసింది సత్యమును నమ్మాలి. సత్యమును మనము నమ్మినప్పుడు ఆ సత్యమును బట్టి మనము సంతోషపడాలి అన్నమాట. సత్యాన్ని బట్టి సంతోషపడాలి, కానీ మనకు నచ్చిన దానిని బట్టి సంతోషపడము కాదు. మనకు నచ్చింది దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాము. మనకి ఏదైతే నచ్చిందో అది సత్యమా కాదా అని కూడా మనం వెరిఫై చేసుకుంటూ ఉండాలన్నమాట. అందుకే లేఖనాలను స్టడీ చేయాలి, బైబిల్ గ్రంథాన్ని ధ్యానము చేయాలి, బైబిల్ గ్రంథంలో మనం సత్యాన్ని వెతకాలి. సత్యాన్ని వెతికినప్పుడు మనకు నచ్చింది బైబిల్లో ఉన్నది, రెండు ఒకటేనా కాదా అని వెరిఫై చేసుకున్నప్పుడు మన సంతోషము పరిపూర్ణమవుతుందన్నమాట. సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయును. దేని నుంచి స్వతంత్రులుగా చేస్తుంది? మనకు నచ్చిన, మనకు నమ్మకమైన, మనకు ఇష్టమైన నమ్మకాన్ని ఏదైతే నమ్మామో ఆ నమ్మకము సత్యమయ్యేటట్టు ఉన్నప్పుడు ఆ నమ్మకాల నుండి, అసత్యమైన అబద్ధమైన నమ్మకాల నుండి మనకు స్వాతంత్రమునిస్తుంది సత్యము అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును. సత్యము మనలను స్వతంత్రులనుగా చేయు. ఈ స్వాతంత్రము క్రీస్తు మీకు అనుగ్రహించి, ఈ స్వాతంత్రం అనుగ్రహించి మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు అని బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉన్నదన్నమాట. మనకి ఇష్టమైంది నమ్మడం కాదు, సత్యమైన దానిని మనము నమ్మాలి. దానికి ఒక కొలత అనేది ఉంటుందన్నమాట. అదే మన నమ్మకం, మన విశ్వాసము.
మనం ఏ విశ్వాసముతోటి దేనితోటి మనం ఏ నమ్మకాన్ని బట్టి మనం నమ్ముతున్నామో ఆ నమ్మకము ఆధారముగా మన సంతోషం అనేది ఉండాలి అన్నమాట. మన నమ్మకం ఆధారంగా మన సంతోషం ఉండాలి. అందుకే మనం సత్యమైన దానిని నమ్మాలి. అందుకు సత్యాన్వేషణ అవసరము అన్నమాట. సత్యమైన దానిని నమ్ముదాము, మనం సత్యమునే నమ్మాలి అనేటువంటి ఒక సంకల్పం మనకు ఉండాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మనం సత్యాన్ని నమ్ముదాము. సంతోషము దేని ఆధారంగా ఉన్నది? అబద్ధమును బట్టి మనం సంతోషిస్తున్నామా, సత్యమును బట్టి మనం సంతోషిస్తున్నామా అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి అన్నమాట. అందుకు సత్యాన్వేషణ అవసరం. యెహోవా సాక్షులు ఉన్నారు. యెహోవా సాక్షులు యేసు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అని సంతోషిస్తూ ఉన్నారు. యేసు దేవుడు కాదు అని సంతోషిస్తూ ఉన్నారు. అది సత్యమా? యేసు దేవుడు కాదు అనేది సత్యమా? సత్యము కాదు కదా. యేసు దేవుడు, సర్వశక్తిగల దేవుడు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది. అది సత్యము. ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యదేవుడు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది. ఆది అంతము లేనివాడు, జీవనకు ఆది అయినను అంతమైనను లేనివాడు, తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, ఆది సంభూతుడు. ఆయన అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు, వాక్య దైవము, మహాదేవుడు ఆయన యేసు ప్రభువారు. బైబిల్ గ్రంథము యేసు ప్రభువారు దేవుడు అని చెబుతూ ఉన్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలోని కుమారుడు అనే తత్వము, కుమారుడు అనేటువంటి తనలో నుంచి వచ్చిన వాడు యేసు ప్రభువు అన్నమాట. అలా యేసు ప్రభువు దేవుడు అని చెప్పబడుతూ ఉండగా ఆయన దేవుడు కాదు అని చెప్పడము అబద్ధము కాదా? ఆ అబద్ధమును బట్టి వారు సంతోషిస్తూ ఉన్నారు. అలాగూ అనేక విషయాలలో కుల వ్యవస్థ అనేది సరైనది కాదు. కుల వ్యవస్థలో కొందరు అస్పృశ్యులు, అన్టచబుల్ అని చెప్పడము ఆ కుల వ్యవస్థలో ఉన్నటువంటి లోపాన్ని చూపిస్తూ ఉన్నది. అది సరైన విధానము కాదు, ప్రామాణికమైనటువంటి విధానం కాదు, సత్య ప్రమాణము కలిగినటువంటి డివిజన్ కాదు అది కుల వ్యవస్థ అనేది. అందుకే ఇంత సామాజిక కల్లోలం ఏర్పడుతూ ఉన్నది. సత్యము ఆధారంగా ఉన్నప్పుడు, సత్యము ఆధారంగా ఒక కొలతను, ఒక ప్రామాణికతను మనము ఏర్పాటు చేసినప్పుడు ఆ సమాజం స్థిరముగా ఉంటుంది, నిశ్చయత కలిగి ఉంటుందన్నమాట. ఆ సమాజము సంతోషంగా ఉంటుంది. సంతోషము ఆధారము దేనికి ఆధారము అంటే సత్య ప్రమాణము ఆధారముగా మనము ఒక వ్యవస్థను తయారు చేసినప్పుడు ఆ వ్యవస్థ సంతోషముగా, స్థిరముగా ఉంటుంది అన్నమాట. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని తిమోతి పత్రికలో చెప్పబడుతుందన్నమాట. సత్యమునకు స్తంభమును ఆధారముగా తయారు చేయబడినటువంటి ఒక వ్యవస్థ సంతోషంగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు అన్నమాట. సత్యము ఆధారముగా నిర్మాణమైనటువంటి సంస్థ, వ్యవస్థ అనేది ఉండాలి అన్నమాట. అది ప్రామాణికంగా ఉండాలి. సత్యము ప్రామాణికంగా ఉన్న వ్యవస్థ ఉండాలి. కానీ మనకి ఇష్టమైన నమ్మకాన్ని మనం నమ్మిన వ్యవస్థ ప్రామాణికము కాదు కదా. ఇది ఒక వ్యవస్థకైనా, వ్యక్తికైనా, సంస్థకైనా, ప్రభుత్వానికైనా సత్యము ఆధారంగా మన క్యారెక్టర్ను, మన నేచర్ను, మన స్వభావమును మనము ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా అత్యవసరమైనటువంటి మార్పు అన్నమాట. సంస్కరణ. మనల్ని మనం సంస్కరించుకోవాలి, మన మనస్సును మనం సంస్కరించుకోవాలి. మన మనస్సు అబద్ధమును ఆధారము చేసుకొని సంతోషిస్తున్నదా? మన మనస్సు సత్యమును ఆధారము చేసుకొని సంతోషిస్తున్నదా? ఒకవేళ అబద్ధమును ఆధారం చేసుకొని సంతోషిస్తూ ఉన్నట్లయితే మన మనస్సును మనము సంస్కరించుకోవాలి. మన హృదయమును, మన మనస్సును, ఆలోచనను, తలంపులను, మన జ్ఞానమును సంస్కరించుకొని మనం సత్యము ఆధారంగా, ఆ సంఘము సత్యమునకు
స్తంభమును ఆధారమై ఉన్నది. సత్యము ఆధారముగా మన క్యారెక్టర్ను మనము రీఫార్మ్ చేసుకోవాలి, సంస్కరించుకోవాలి అన్నమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును. సత్యము ఆధారముగా ఎప్పుడైతే మనము ఒక స్కేల్ని, ఒక కొలతను మనం ఏర్పాటు చేసుకున్నామో అప్పుడు మనం చేసే సంతోషం, మనకు కలిగే సంతోషము అది దేవునికి ఆమోదయోగ్యమైనది అన్నమాట. మనం సంతోషిస్తూ ఉన్నాం, ఆ సంతోషాన్ని గురించి దేవుడు అడుగుతాడన్నమాట, లెక్క అడుగుతాడు దేవుడు. దేన్ని బట్టి సంతోషించావు నాయన, నువ్వు అబద్ధాన్ని బట్టి సంతోషించినవా, సత్యమును బట్టి సంతోషించావు అని దేవుడు లెక్క అడిగే రోజు ఒకటి వస్తున్నది. అదే నిత్యమైన తీర్పు కాలము అన్నమాట. నిత్యమైన తీర్పు కాలములో దేవుడు ఏమడుగుతాడు అంటే ఈ సంతోషాన్ని గురించినటువంటి లెక్క అడుగుతాడనమాట. యేసు ప్రభు వారిని సిలువ వేయండి అని యూదులందరూ కూడా కేకలు వేశారన్నమాట. యేసు ప్రభు వారిని సిలువ వేస్తే యూదులు సంతోషించారు. సత్యమును సిలువ వేయడంలో సంతోషిస్తూ ఉన్నారా, సత్యమును నమ్మడములు సంతోషిస్తూ ఉన్నారా? సత్యమునందు సంతోషిస్తున్నారా, సత్యమును సిలువ వేయడంలో సంతోషిస్తూ ఉన్నారా మీరు అనేది దేవుడు చూస్తాడనమాట. నిత్యమైన తీర్పు అనే కాలములో దేవుడు ఈ అంశాన్ని పట్టించుకుంటాడు అన్నమాట. మన సంతోషము సత్యము ఆధారముగా ఉండాలి, నీతి ఆధారముగా ఉండాలి, న్యాయము ఆధారముగా ఉండాలి, ప్రేమ ఆధారముగా ఉండాలి, కనికరము ఆధారంగా ఉండాలి, దయ ఆధారంగా ఉండాలి, క్షమించుట అనే ఆధారముగా ఉండాలి. ప్రేమ, వాత్సల్యత, అనురాగము, సత్యమునందు సంతోషించుట, ఆనందించుట, సత్యమును బట్టి ఆనందించుట, సత్యము ఆధారంగా కనికరము చూపుట, సత్యము ఆధారంగా ప్రేమించుట, సత్యము ఆధారంగా క్షమించుట, సత్యము ఆధారంగా దయ చూపించుట, కృప చూపించుట, కరుణ చూపించుట, సత్యము ఆధారంగా క్షమించుట, సత్యము ఆధారంగా దిద్దుబాటు చేయుట, సత్యము ఆధారంగా తీర్పు తీర్చుట, న్యాయము తీర్చుట, సత్యము ఆధారంగా నష్టపోవుట, సత్యము ఆధారముగా పొరుగువానికి కీడు చేయకుండా ఉండుట, సత్యము ఆధారముగా మోసము చేయకుండా ఉండుట, సత్యము ఆధారముగా మనం ప్రతిదీ చెయ్యాలి అన్నమాట. సత్యము ఆధారంగా మనం పని చెయ్యడము మనకు సంతోషాన్ని కలిగించే విధముగా మన క్యారెక్టర్, మన నేచర్ అనేది ఉండాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసే నామమునకు మహిమ కలుగునుగా. సత్యము ఆధారముగా ఉండాలి ప్రతి విషయం. మన మాట సత్యము ఆధారముగా ఉండాలి, మన జ్ఞానము సత్యము ఆధారముగా ఉండాలి, మన చూపు, మన వినికిడి, మన మాట, మన నమ్మకాలు, మన యొక్క పని, మన యొక్క ఆర్థిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ సత్యము ఆధారముగా ఉండాలి. అప్పుడు ఆ కుటుంబము, ఆ వ్యక్తి, ఆ సమాజము, ఆ సంస్థ, ఆ వ్యవస్థ, ఆ ప్రభుత్వము సంతోషంగా ఉంటుంది అన్నమాట. సత్యము ఆధారముగా లేనటువంటి ఏ కుటుంబమైనా నిలువజాలదు అన్నమాట. ఒకడు ఇల్లు కట్టాడట, బండ పునాది మీద ఒక ఆయన ఇల్లు కట్టాడు, ఒక ఆయనేమో ఇసుక పునాది మీద కట్టాడన్నమాట. ఇసుక పునాది మీద కట్టబడిన ఇల్లు తుఫానుకు కొట్టుకొని పోయిందట. బండ పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు స్థిరముగా, దృఢముగా ఉన్నది అట. బండ పునాది మీద మన ఇల్లును మనము కట్టుకోవాలి. అదే సత్యమనే బండ. ఆ బండ క్రీస్తే అంటాడు అపోస్తలుడైన పౌలు గారు అన్నమాట. సత్యమైన బండ మీద మన ఇల్లును మనము కట్టుకోవాలి, మన కుటుంబాన్ని కట్టుకోవాలి, మన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవాలి, మన లక్ష్యాలను, మన యొక్క ఆర్థిక విధానాలను, మన సామాజిక విధానాలను, మన కమ్యూనికేషన్, మన ఉపదేశము, మన నీతి, మనం తీర్చే న్యాయము అంతా కూడా క్రీస్తు అనే బండ సత్యము మీద కట్టుకోవాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును. అప్పుడు మనం సంతోషించాలి. సత్యము ఆధారంగా కట్టబడినటువంటి క్యారెక్టర్ని బట్టి, నేచర్ని బట్టి మనం సంతోషించాలి.
ఆత్మఫలం అదనమాట. మనలో ఆత్మఫలము కలిగించేటువంటి సంతోషం ఇదే అన్నమాట. సత్యము ఆధారంగా ఆత్మ మనలను సంతోష పెడతాడనమాట. మన సత్యం విషయంలోనే మనం సంతోషిస్తాము. మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలను సత్యమందు సంతోషింపజేస్తాడు అన్నమాట. అబద్ధమందు సంతోషింపజేయడు మన దేవుడు. మనము పొందిన పరిశుద్ధాత్మ మనలను సత్యమందు సంతోషించేటట్టు నడిపిస్తాడు అన్నమాట. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. పరుగు కడముట్టించేత దాకా, విశ్వాసమును కాపాడుకునేదాకా నడిపించిన వాడు ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు. ఆయన దేనిలో సంతోషించాడు? సత్యమును నమ్మడంలో. విశ్వాసం అంటే దేన్ని విశ్వసించాడు? ఆయన సత్యమును విశ్వసించాడు. సత్యమును విశ్వసించడంలో నా పరుగు కడముట్టించి తిని అంటాడనమాట. ఆ పరుగు కడముట్టించేంత వరకు, సత్యమునందు సంతోషించి తన పరుగును కడముట్టించేంత వరకు నడిపించిన వాడు పరిశుద్ధాత్మదేవుడు. మనము దేవుని యందు విశ్వాసమును ఉంచి సత్యమునందు విశ్వాసం ఉంచడం అన్నమాట. దేవుడు అనగా సత్యము. యేసు ప్రభువారు అన్నారు, నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నాను అన్నారు ప్రభువారు. ఏసే సత్యము అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఘనత మహిమ ప్రభావాన్ని కలుగును కాక. మనము సత్యమునందు సంతోషించాలి అనగా యేసునందు సంతోషించాలి. ప్రభువైన క్రీస్తునందు సంతోషించాలి. మనం యేసు ప్రభునందు కాకుండా మరి ఏ ఇతర విషయాలపైన మనం సంతోషించినా ఆ సంతోషము పరిపూర్ణమైనది కాదు అన్నమాట. దానికి దేవుడు లెక్క అడుగుతాడు. నిత్యమైన తీర్పు దినమున దేవుడు తీర్పు తీరుస్తాడట. ఒకవైపున ఎడమవైపున మేకలు, కుడివైపున గొర్రెలు నిలబడతాయట. ఆ మేకలను అడుగుతాడు, మీరు దేని యందు సంతోషించారు? అబద్ధమునందు సంతోషించారా? క్రీస్తునందు సంతోషించారా? క్రీస్తు కాకుండా ఇతర విషయాలపైన మీరు సంతోషించారా? క్రీస్తునందు సంతోషించిన వాళ్ళు ఎడమ పక్కన నిలబడిన గొర్రెలు అన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనము సంతోషించాలి అన్నమాట. యేసయ్య మన సంతోషానికి కారణము. పరిశుద్ధాత్మ దేవుడు మనం యేసునందు సంతోషించే విధముగా మనల్ని నడిపిస్తాడు అన్నమాట. క్రీస్తు యేసు దేవుడు అని మనము సంతోషిస్తూ ఉన్నాం. మన రక్షకుడు, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు, సర్వ జగద్రక్షకుడు అన్నమాట యేసు ప్రభువారు. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వజ్ఞుడు, సర్వంతర్యామి, సర్వ సృష్టికర్త అన్నమాట యేసు ప్రభువారు. వారి ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని లేఖనం మనకు తెలియజేస్తూ ఉన్నది అన్నమాట. బైబిల్ గ్రంథము మనకు వివరించేటువంటి విషయములు ఆయన సర్వ జగద్రక్షకుడు అన్నమాట యేసు ప్రభువారు. ఈ జగత్తును సృష్టించిన వాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ సృజించిన వాడు ప్రభుని యేసుక్రీస్తు అన్నమాట. ఈ జగత్తును, ఈ బ్రహ్మాండమును సృష్టించిన సృష్టికర్త ప్రభుని యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగునుగా. ఈ బ్రహ్మాండమును సృజించిన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారినందు మనము సంతోషించాలి. ఆయన చేసిన పనిని బట్టి మనము సంతోషించాలి అన్నమాట. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము. ఈ ప్రేమ, సంతోషం దేని ఆధారముగా? సత్యము ఆధారముగా మనము ప్రేమను, సంతోషమును కలిగి ఉండాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. మనము సత్యమునందు సంతోషించుదాం. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అంటారన్నమాట. తిమోతి పత్రికలో సంఘం ఉన్నది, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునట. సత్యానికి స్తంభముగా ఉండాలి మనం. సత్యమేమిటి? వాక్య సారాంశము సత్యము, భావము సత్యము. వాక్యం యొక్క భావము సత్యము. భావము సారాంశమును మనము తెలుసుకోవాలి అన్నమాట. వాక్య సారాంశమును మనము నమ్మే విధముగా మన యొక్క నమ్మకాలు ఉండాలన్నమాట. మనకున్న ఆనందం, ఈ ఎమోషన్స్ అన్నీ కూడా నమ్మకము ఆధారంగా ఉండాలి. ఆ నమ్మకము సత్యము ఆధారముగా ఉండాలి అన్నమాట. మనకున్న ఎమోషన్స్ అన్నీ కూడా, ఆల్ ది ఎమోషన్స్, కనికరించడం, కృప చూపడం, వాత్సల్యత, అనురాగము, క్షమించుట, దయ చూపించుట, సహించుట, కీడు చేయకుండా ఉండుట, మోసము చేయకుండా ఉండుట,
ఈ ఎమోషన్స్ అన్నీ కూడా విశ్వాసము ఆధారముగా ఉండాలి. ఆ విశ్వాసమేమో సత్యము ఆధారముగా ఉండాలన్నమాట. విశ్వాసమేమో సత్యమును ఆధారము చేసుకోవాలి. మన సంతోషము, ప్రేమ, ఈ ఎమోషన్స్ అన్నీ కూడా విశ్వాసము ఆధారముగా ఉండాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. మనం ఆనందపడదాము, సంతోషముగా ఉందాము. ఎలా సంతోషంగా ఉందాం? మనము ధర్మనందు సంతోషం కాదు, క్రీస్తునందు మనం సంతోషముగా ఉందాం. మనము సంతోషంగా ఉందాము. దేని యందు? క్రీస్తునందు, సత్యమునందు మనం సంతోషించుదాం. మన ఎమోషన్స్ యొక్క లెక్క దేవుడు అడుగుతాడన్నమాట. నువ్వు ఎప్పుడు ప్రేమ చూపించావు, అనురాగము చూపించావు, కృప చూపించావు, దయ చూపించావు, క్షమించావు, వాత్సల్యత చూపించావు, సహించావు, నమ్మావు? దేని ఆధారంగా ఇవన్నీ నువ్వు చేశావు? సత్యము ఆధారంగా చేసావా, లేకపోతే అబద్ధము ఆధారంగా చేసావా? కులాన్ని బట్టి నువ్వు ఆనందించావు. ఆ కులం అనేది సత్యమా కాదా అని నువ్వు తెలుసుకున్నావా? కులం అనేది సత్యమేనా కాదా, అబద్ధమా? అబద్ధమైతే ఎలా నువ్వు కులమును బట్టి సంతోషించావు? కులం అనేది సత్యమే అయితే నువ్వు సంతోషించడం రైటే అంటాడు అనమాట దేవుడు. ఇంతకు కులము సత్యమా కాదా అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి అన్నమాట. భావమును తెలుసుకోవాలి, కులం యొక్క భావమును తెలుసుకోవాలి. గ్రంథాలలో ఉన్నటువంటి భావమును, భగవంతుని యొక్క తత్వంలో చెప్పబడినటువంటి గ్రంథాల యొక్క భావమును తెలుసుకోవాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మనం సత్యము ఆధారముగా సంతోషించుదాము. మనం సత్యము ఆధారము చేసుకొని సంతోషించడానికి వచ్చాము అన్నమాట మనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. సత్యాన్వేషణ అనే కార్యక్రమంలో మన ఎమోషన్స్ అన్నీ కూడా సత్యము ఆధారంగా ఉండాలి అని మనం సత్యాన్వేషణ చేస్తూ ఉన్నాము. సత్యమును అన్వేషించుదాము. ఆల్ ది ఎమోషన్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద స్కేల్ ఆన్ ద ట్రూత్. ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. Truth is the most important and the best quality in a person or in a devotee, in a Christian. Every Christian must have the quality of truthness in his mind, that based on the joy of the his character, that they based on the truth. Every emotion should be based on the truth. Truth will set you free. God will ask you the things, or God will judge you based on the what you believed, that you believed the truth or lie. What have you believed? Have you believed the truth or the lie? Did you believe the fake teachings or the truthfulness of the God? Christ Jesus told that I am the way and the truth and the life. Do you believe the truth? Did you believe the truth? God will ask us every situation which we have believed and which we have the emotions, in which situation we have enjoyed. That situation does the truth or the lie? In which situation have you enjoyed in your life? A rich man have in the Bible that he has gone to the hell because of his joy is based on the money. He enjoyed a lot based on his enjoyment, belief, which he has believed that the lie. But there is some other person, that loser, he has gone to the heaven, paradise, because he enjoyed because of the truth. In the truth he has being enjoyed. That's why he went to the heaven. And where the rich man enjoyed in the lie, that's why he went to the hell. Lord had having the judgment of this kind of judgment in these two kinds of persons. Nowadays we have to examine ourselves. Are we enjoying in the truth or are we enjoying in the lie?
The same judgment will be applicable to today's people also, as the rich man and the lodger. Are we enjoying in the truth, or are we enjoying in the lie? What is truth and what is lie? The Bible is giving us the definition of the truth and the definition of the lie. The meaning of the word is the truth. Where the lie is, which is not the meaning, which is not the truthful thing, is the lie. We have to believe that the truth is the utmost thing we have to believe. Praise the Lord. Hallelujah. ప్రభు యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం సత్యమునందు సంతోషించుదాము, అబద్ధమునందు సంతోషించడం కాదు, సత్యమునందు మనం సంతోషించుదాం. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.